ధన్కడ్ పైన ఒక దశలో అభిశంసన యోచన ఎవరు పెట్టాలనుకున్నారట? యాక్చువల్గా రాజ్యసభ చైర్మన్ని ఎవరు నియమిస్తారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అనుకున్న ఆ వ్యక్తి అక్కడ రాజ్యసభ చైర్మన్ అవుతాడు. ఒకవేళ ప్రతిపక్షాలది కూడా గణనీయమైన మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా పోటీలో పెడతారు, ఎవరు గెలిస్తే వాళ్ళు. అల్టిమేట్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి జగదీప్ ధన్కడ్ని ఆ బీజేపీ నాయకత్వం రాజ్యసభ చైర్మన్ని చేసింది. అయితే ఆయన మీద ఒక దశలో ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని బీజేపీనే పెట్టాలనుకుందట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన మొత్తం కాంగ్రెస్కి, ఇండియా కూటమికి దగ్గర అయ్యిండు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆయన పైన తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ పట్ల మెతక వైఖరితో ఉన్నారనే భావన. ఖర్గేకు సభలో పెహల్గాం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఇవ్వడంపై బీజేపీలో తీవ్ర అభ్యంతరం. జస్టిస్ శేఖర్ యాదవ్ అంశంలో కూడా కేంద్రం కినుక. ధన్కడ్కు వీడ్కోలు ఇవ్వడానికి కేంద్రం ససేమిరా. కాంగ్రెస్ నేత జైరాం ప్రతిపాదించినా స్పందించని వైనం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? జగదీప్ ధన్కడ్ తన ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నా అని చెప్పడం అన్నది శుద్ధ అబద్ధం. ఆయన వెరీ క్లియర్గా బీజేపీ సీరియస్ అవ్వడం, రాజీనామా చేస్తావా లేదా అని అల్టిమేటం ఇవ్వడంతోనే ఆయన రాజీనామా చేసినట్టుగా కనబడుతున్నది. 2 ఏళ్ల పదవీ కాలం ఉండంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారని చెబుతున్నా మొదటి నుంచి అందరూ వేరే కారణం ఉందని ఊహిస్తూనే ఉన్నారు. దాన్ని బలపరిచే విధంగా బుధవారం మరో సంఘటన జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని పార్లమెంట్లో సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రతిపాదించారు. గురువారం జరిగే తమిళనాడు ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పేరు కూడా చేర్చాలని కోరారు. బీజేపీ మౌనం వహించింది. ఇతర పార్టీలు కూడా ఎందుకో జైరాం ప్రతిపాదనకు మద్దతు తెలపలేదు. దాంతో ధన్కడ్ వీడ్కోలు లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నుంచే బీజేపీకి ఆయనకు మధ్య ఎడం పెరిగినట్టుగా సమాచారం. పైగా న్యాయ వ్యవస్థ పైన ఆయన కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జస్టిస్ వర్మ వ్యవహారంలో కూడా న్యాయ వ్యవస్థ పైన కీలక ప్రశ్నలు సంధించారు. సో దీంతో ఆయనని ఇవన్నీ కారణాల రీత్యా ఆయన మీద చాలా సీరియస్గా ఉండడంలో భాగంగానే ఆయన పదవి పోయింది. అంతే కదా, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు చెప్పినది నడవాలా. నువ్వు అటు ఇటు అయ్యి అవతలకి ఫేవర్గా ఉన్నావని అంటే అంతే. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇప్పుడు అది ఇండిపెండెంట్గా ఉండాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే ఎట్లా? ఇండిపెండెంట్ అంటే అవతలి వాళ్ళ మీద సైలెంట్గా ఉన్నా ఇండిపెండెంట్ కింద భావించాల్సింది ఈ రోజున్న రాజకీయాలు. ఇక వాళ్ళకు కొంత ఫేవర్గా ఏమైనా అనిపించినా ఖచ్చితంగా పెట్టిన వాళ్ళకి కోపం వస్తుంది. అదే జరిగింది.